మేము భార్య భర్తల సదస్సులో మాట్లాడడానికి ఏదైనా అర్హత ఉందా అంటే, రక్షింపబడిన దేవుని సేవిస్తున్న జంటగా గడిచిన 21 సంవత్సరాల నుంచి కుటుంబంగా మేము ఉన్నాం. మా బిడ్డల్ని ప్రభు కోసం పెంచాం, వారు రక్షింపబడ్డారు. అదే మా అర్హత. We've been married for 21 years and we have saved children who know the Lord. So అదే మమ్మల్ని ఇక్కడ నిలబడడానికి దేవుని కృప చేత మమ్మల్ని అర్హులుగా చేసేది అనుకుంటున్నాను. అందువల్ల మేము చిన్నగా కనబడుతున్నప్పటికీ 21 years of experience మా వెనకాల ఉంది. అందుకు ఎంతో కొంత లైఫ్ తెలుసు అని మీరు నమ్మవచ్చు అని చెబుతున్నాను. 1993 June 4th మా వెడ్డింగ్ అయింది. ఆ రోజు ఏమైందంటే, కారు మీద స్టిక్కర్స్ అంటించారు, జస్ట్ మ్యారీడ్ అని వెనకాల, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని సైడ్, ఇలాంటి స్టిక్కర్స్ అంటించి డెకరేషన్ చేసి మ్యారేజ్ అయిన తర్వాత మమ్మల్ని బయట తీసుకెళ్లారు. ఆ రోజుల్లో ఫోటో స్టూడియోకి వెళ్ళాల్సి వచ్చింది అలా ఫొటోస్ తీయించుకోవడానికి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న చోట మా తమ్ముడు మేడ్లో MADEలో ఈ తీసేశాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఉంది కారు మీద. మేము వెళుతూ ఉంటే మేము సడన్గా చూసి మొదటి షాక్ అయ్యాం, తర్వాత వాస్తవమే కదా అనుకున్నాం. సో వీఆర్ రియలీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం వీఆర్ మ్యాడ్ ఫర్ గాడ్. దట్స్ వై వీఆర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ రీతిగా మీరు కూడా ఒకరికొకరు ప్రభు నిమిత్తం పిచ్చి ప్రేమతో ఉండాలి అని మా ఆశ. ఆ రీతిగా కుటుంబాలుగా మిమ్మల్ని ఇటు దేవునితోనూ ఇటు జీవిత భాగస్వామితోనూ అన్యోన్యంగా ఉండేటట్లు చేయాలి అనేది మా తపన. దేవుడు అదే మాకు నేర్పించాడు, అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాం. ఒక బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ మీకు చెప్పనివ్వండి. అదేంటి అంటే, దేవునితో ఒక వ్యక్తికి ఉండే సంబంధమే తోటి వ్యక్తితో ఉండే సంబంధానికి మూలం, ఆధారం. Our union with God is the basis for our union with others. కాబట్టి బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఈ వర్టికల్ డిమెన్షన్ సరిగ్గా ఉంటే హారిజాంటల్ డిమెన్షన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఒక వ్యక్తి దేవునితో అన్యోన్యంగా ఉంటే ఇతరులతో అన్యోన్యంగా ఉండడం యాదృచ్ఛికంగా జరిగిపోద్ది అన్నమాట. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను దేవునికి సన్నిహితులు కాగలిగితే, వివాహం విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవునికి మహిమార్థంగా జీవిస్తూ, విడివిడిగాను అంటే వ్యక్తిగతంగాను కుటుంబంగాను కూడా దేవునికి అన్యోన్యంగా ఎదగడంలో ఒకరికొకరు అన్యోన్యంగా ఉండడం సాధ్యమవుతుందన్నమాట. ఒక ఆయన ఇలా అన్నాడు, చూడండి, కుటుంబాన్ని ఒక త్రిభుజంగా పోల్చవచ్చు. ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు, ఇక్కడ వైఫ్ ఉంది, పైన దేవుడు ఉన్నాడు. ఓకే, చూడండి, వీరి ఇరువురిని దగ్గరగా చేసేదేంటో తెలుసా? మీరు గమనించండి ఈ విషయాన్ని. ఎవరికి వారు దేవునితో అన్యోన్యతలో పెరిగే కొద్దీ వీరిద్దరి మధ్య గ్యాప్ తగ్గుతుంది. దేవునికి ఎంత దూరంగా ఉంటారో వీరు అంత దూరంగా ఉంటున్నారు. దేవునికి ఇద్దరు ఎంత దగ్గర అవుతున్నారో అంత ఒకరికొకరు దగ్గర అవుతున్నారు.
సైకిల్ చక్రంలో ఊసలు కూడా, ఊసల్లో మీరు ఏమైనా బీడ్స్ లాంటివి పెడితే అవి సెంటర్కి వచ్చే కొద్దీ ఇవి రెండు దగ్గర అవుతున్నాయి. కాబట్టి భార్య భర్తల మధ్య అన్యోన్యతకు మూలం దేవునితో అన్యోన్యతే. దేవునికి ఒక వ్యక్తి ఎంత దూరంగా ఉంటాడో తోటి మనిషికి అంత దూరం అయిపోతాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి భార్యని ప్రేమిస్తాడు. దేవునికి లోబడే వ్యక్తి భర్తకు లోబడుతుంది. దేవునితో అన్యోన్యంగా ఉండేటువంటి వ్యక్తి ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉంటారు. కాబట్టి సీక్రెట్ ఏంటి అంటే ఈ వర్టికల్ డిమెన్షన్. సృష్టికర్త అయిన దేవునితో సంబంధంలో మనం పటిష్టంగా ఉంటే ఇతరులతో ఉండే సంబంధంలో కూడా పటిష్టంగా ఉంటాం. అందుకోసం మనం మొదట దేవునితో మనకుండే సంబంధాన్ని స్థిరపరచుకోవడానికే చూడాలి. అసలు బైబిల్లో మనకు దేవుడిచ్చిన మ్యారేజ్కి బ్లూ ప్రింట్ ఏంటో మరి తిరిగి చూడవలసి ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైనా ఈ పాత తీసేస్తారా? ఓకే, నాకు థ్యాంక్ యూ. మీరు ఏదైనా మొబైల్ కొన్నారనుకోండి, దీనికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తాడు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. కారు కొన్నా, ఆఖరికి ఇలాంటి మైక్ కొన్నా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తాడు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎవరు తయారు చేస్తారు? మ్యానుఫ్యాక్చరర్సే తయారు చేయాలి, డిజైనింగ్ ఇంజనీర్సే తయారు చేయాలి. ఎందుకు? దాని గురించి వారికే పూర్తిగా తెలుస్తుంది. అలాగే మనిషిని తయారు చేసి దేవుడు కుటుంబాన్ని నియమించి దేవుడు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చాడు. అదే బైబిల్. అదే బైబిల్. చాలా శాతం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదవం. వీళ్ళు ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి? ఏ వస్తువు కొన్న మొదటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదివే అలవాటు? ఆయన చెయ్యెత్తాడు అనుకున్నాను నేను. మైక్ సెట్, ఇది కెమెరా సెట్ చేస్తుంటే 1 2 3 4 5. వెరీ గుడ్. మై హై అప్రిసియేషన్ ఫర్ యూ. ఎందుకంటే నేను కారు కొన్న కొత్తలో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంతా చదివాను. ఎవ్వరూ చెప్పని విషయాలు దాంట్లో ఉన్నాయి. మీకు కూడా తెలియదేమో, కొన్ని చెప్పనివ్వండి. పవర్ స్టీరింగ్ ఉన్న కార్స్లో ఒక విషయం చాలామందికి తెలియదు ఏంటంటే, ఎక్స్ట్రీమ్ రైట్కి కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి కానీ ఇంజిన్ ఆన్ చేస్తున్నప్పుడు 5 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచకూడదట. స్టీరింగ్ దెబ్బతింటుంది. అది ఎవరు చెప్తారు? బయట ఎవరికి తెలియదు. డిజైనింగ్ ఇంజనీర్సే చెప్పాలి. ఇంజిన్ ఆన్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కానీ ఎక్స్ట్రీమ్ రైట్ కానీ పవర్ స్టీరింగ్ ఉన్న కార్సు ఎక్స్ట్రీమ్ రైట్ కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కానీ 5 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ పాటిస్తే వస్తువు చక్కగా పనిచేస్తుంది. దాని మ్యాక్సిమం యూటిలిటీ మనం అనుభవిస్తాం. ఎక్కువ కాలం మన్నుతుంది. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లోనే ఉంటుంది ట్రబుల్ షూటింగ్ పేజ్. ట్రబుల్ షూటింగ్ పేజ్. సమస్య వచ్చింది, మీరు వెంటనే మెకానిక్ దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఉండే ట్రబుల్ షూటింగ్ పేజ్కి వెళ్తే చూడండి, మిక్సీలు ఉంటాయి, స్టక్ అయిపోతాయి, ఏంటో తెలియదు, కంగారు పడిపోతాం. కింద రీసెట్ బటన్ ఉంటుంది, అది నొక్కితే చాలు మళ్ళీ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. అలాగే బైబిల్ మనిషిని కుటుంబాన్ని సృష్టించి నియమించిన దేవుడు రాసింది. దేవుడే కుటుంబానికి డిజైనింగ్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్. కాబట్టి కుటుంబం ఎలా ఉండాలని చెప్పగలిగింది ఎవరు? దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. కాబట్టి మన కుటుంబాలు బాగుండాలంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని రెఫర్ చేయాల్సిందే, స్టడీ చేయాల్సిందే, అప్లై చేయాల్సిందే. దీనికి ఓకే ఓకే పడిపోతానని భయమా ఏంటి? సీ మై వైఫ్స్ కన్సర్న్. ఐఎమ్ కేర్ఫుల్ ఎనీవే. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కంపల్సరీ అండి, మ్యాండేటరీ అండి. సైకాలజీ దీనికి సరితూగదు. సెక్యులర్ మెడిసిన్ దీనికి సరితూగదు. బైబిల్కి ప్రత్యామ్నాయం లేదు. చిన్న ఇలస్ట్రేషన్ చెప్పనివ్వండి మీకు. ఒక
ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తుంది చీకట్లో. ఓడ నావికునికి సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. చేంజ్ యువర్ కోర్స్, చేంజ్ యువర్ కోర్స్, నీ డైరెక్షన్ మార్చు, రైట్ సైడ్కి 15 degrees 20 degrees ఇన్స్ట్రక్షన్స్ చేస్తుంటే వీడు అవతల ఇన్స్ట్రక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, నువ్వే తప్పుకో అని. మళ్ళా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, నువ్వు వచ్చే దిక్కు నువ్వు మార్చుకో, నీ డైరెక్షన్ మార్చుకో అని. ఈ తాగేసిన ఓడ నావికుడు తిరిగి చెబుతున్నాడు, నువ్వే మార్చుకో, నేను వచ్చేస్తున్నాను, నిన్ను గుద్దుకుంటానని ప్రమాదం అని నువ్వు నాకు డైరెక్షన్స్ ఇస్తున్నావు, నేను మారను, నువ్వే మారు అంటున్నాడు. 3 సార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక ఫైనల్గా అతను అన్నాడట, ఇది లైట్ హౌస్, డైరెక్షన్ మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు గట్టును దూసుకుంటూ గుద్దుకోవడానికి వచ్చేస్తూ ఉన్నావు, మారాల్సింది నువ్వే అన్నాడట. ఫ్రెండ్స్, బైబిల్ నియమాలు మారవు. ఏ తరంలో మారు, ఏ సాంప్రదాయంలో మారాల్సింది దీనికి అనుగుణంగా మీరు నేనే. మారుతున్న సమాజంలో మారని దైవ నియమాలను పాటించడమే క్షేమానికి మార్గం. దీన్ని కాదంటామా, వెళ్ళి గట్టును గుద్దుకుంటాం, నష్టపోయేది మనమే. కాబట్టి దేవుడు కుటుంబాన్ని గురించి ఏమి నిర్ణయించాడో, ఏమి ఉద్దేశించాడో అది ఇప్పుడు మొదటిగా చూద్దాం. బ్లూ ప్రింట్ చూద్దాం. బిల్డింగ్ కట్టేటప్పుడు ఏం చేస్తాం? బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాం, దాని ప్రకారంగా కడతాం. కాబట్టి మన కుటుంబాలు బ్లూ ప్రింట్కి అనుకూలంగా ఉన్నాయో లేదో చూసుకుందాం. ఓకే, కాబట్టి మొదటగా గాడ్స్ పర్పస్ ఇన్ మ్యారేజ్, వివాహం విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో చూద్దాం. అసలు వివాహం ఎందుకు దేవుడు నియమించాడు, ఆయన సంకల్పం ఏంటి? ఇది కానీ తెలిస్తే బ్లూ ప్రింట్ మనకు అర్థమైనట్టే, దానికి అనుకూలంగా చక్కగా కట్టుకోవచ్చు అన్నమాట. దేవుని ఉద్దేశం స్పష్టం బైబిల్లో. అయితే దీన్ని చూడకముందు మనుషుల అభిప్రాయాలు ఏంటో చూద్దాం. సర్ సిఆర్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశాడు. ఆయన అడిగారట, సార్ మీరు పెండ్లి ఎందుకు చేసుకోలేదండి అని. అని ఏమన్నాడు తెలుసా? ఊళ్ళో పాలు అమ్ముతుంటే గేదెని పెంచుకోవాలా అన్నాడట. ఊళ్ళో పాలు అమ్ముతుంటే గేదెనే పెంచుకోవాలా అన్నాడట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే వివాహం అంటే కామాతురతను తీర్చుకోవడం. అది ఊర్లో దొరుకుతున్నప్పుడు భార్య ఉండాలా అంటున్నాడు అన్నమాట. వివాహం కామాతురతను తీర్చుకోవడానికి మాత్రమే కాదు సుమా. మరొక యవనస్తుని అడిగాను, 30 సంవత్సరాలు వచ్చినాయి, ఉద్యోగం చేసుకుంటున్నావు, పెండ్లి చేసుకోలేదే, ఇంకా చూడనా ఏదన్నా మంచి సంబంధం అన్నాను. దైవ సేవకునిగా సంఘ బాధ్యత కదా, ఏమండి, సేవకులంగా వివాహాలు చేయడం అనేది బాధ్యత. కాబట్టి అడిగాను, ఏమన్నాడు తెలుసా అండి? వెంటనే, ఏంటండి అప్పుడే గుదిబండ కట్టేస్తారా అన్నాడు. భార్య అంటే గుదిబండ కట్టేసి అదుపు చేయడానికి అన్నట్టు కొంతమంది దురభిప్రాయపడుతూ ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, వివాహ దినం ఇండిపెండెన్స్ కోల్పోయిన దినం అంటున్నాడు. అంటే దైవ చిత్తం తెలియక అవివేకంగా లోక పద్ధతుల్లో మాట్లాడడం అన్నమాట. దేవుని చిత్తం తెలుసుకుందాం, మన కుటుంబాలని బ్లూ ప్రింట్ ప్రకారం కట్టుకుందాం. అప్పుడు నిజంగా దేవుడు ఏమి నిర్ణయించాడో అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తాం. అదే జీవితం అంటే. సాదాసీదాగా బ్రతికేయడం కాదు, రోజులు గడిచిపోవడం కాదు, దేవుని చిత్తం నెరవేరుస్తూ ఆయన సమృద్ధి అయిన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవించడం, ఇదే జీవితం. కాబట్టి చూద్దాం దేవుని చిత్తం ఏంటో. మొదటిది, నరుడు ఒంటరిగా ఉండుట
మంచిది కాదు. వాని కొరకు సాటి అయిన సహాయం చేస్తాను అనుకున్నాడు దేవుడు. కంపానియన్షిప్, జత అనేది దేవుని ఉద్దేశం. ఒంటరిగా ఉండకూడదు, జంటగా ఉండాలి. సాటి అయిన సరి అయిన సహాయం ఒకరికొకరు ఉండాలి అని దేవుని ఉద్దేశం. జతగా ఉండాలి అని. చూడండి, విచారం ఏంటంటే ఇంగ్లీష్లో ఒక సామెత చూద్దాం. అలోన్ ఇన్ ఎ క్రౌడ్ అంటాం. అలోన్ ఇన్ ఎ క్రౌడ్ అంటే గుంపులో కూడా ఒంటరిగా ఉండే ప్రమాదం లేదా? పెళ్ళికి వెళ్ళారు, భార్యాభర్తలే వెళ్ళింది, కానీ ఒంటరితనం, భర్త సహకారం, భర్త అన్యోన్యత ఇవి లేక గుంపులోనే ఉండడానికి, కానీ ఏదో తెలియని ఒంటరితనం. పేరుకి పెళ్ళయింది, కానీ భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాల నిమిత్తం. అందుకని పెళ్ళయిన తర్వాత విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళడం అనేది తప్పు. దేవుడు పెళ్లి చేసింది కలిసి ఉంటారని. అక్కడ జీవనోపాధి ముఖ్యమా, లేకపోతే దేవుని చిత్తం కలిసి జంటగా ఉండడం ముఖ్యమా? ఆలోచించండి విషయాన్ని. నేను అందుకని సౌదీ అరేబియాలో వాక్యం చెబుతూ, మీరు నన్ను ఏమనుకున్నా నాకు పర్వాలేదు, అయితే భార్యలను తెచ్చుకోండి, లేదా ఇండియా వెళ్ళిపోండి అని చెప్పాను నేను వాళ్ళకి. బైబిల్ చెబుతుంది ఈ విషయం. కలిసి బ్రతకాల్సిందే. కాబట్టి భర్త భార్య ఒంటరితనాన్ని తీసివేయాలి, భార్య భర్త ఒంటరితనాన్ని తీసివేయాలి. నేనున్నాను నీకు అనే భరోసా ఇవ్వాలి. పెళ్ళైన కొత్తలో లేదా పెళ్ళి కాకముందు అన్యోన్యంగా గడపాలని, ఒంటరిగా గడపాలని ఎంత ఆశిస్తారో పెళ్ళయిన తర్వాత అంత తగ్గిపోద్ది. పిల్లలు, వంటలు, పనులు, ఉద్యోగాలు, వీటి వల్ల భార్య భర్తల మధ్య ఒంటరిగా గడిపే సమయం కరువైపోతుంది. కావాలని ఒంటరిగా భార్య భర్తలు గడపవలసి ఉంది. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ. కలిసి ఉండాలి, ఒంటరితనాన్ని తీసివేయాలి. ఇది దేవుని చిత్తం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. మంచిది కాదంతే. అలాంటప్పుడు నరుడు అనదగిన వయసు రాగానే పెళ్లి చేసుకోవాలి. ఉద్యోగం కోసం, చదువుల కోసం, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారనో పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు, మన కులంలో దొరకలేదనో, మనం కోరిన కట్నం ఇచ్చేవాళ్ళు దొరకలేదనో ఆలస్యం చేయడం వాక్య విరుద్ధం. ద సూనర్ ద బెటర్. వివాహ వయసు వచ్చిన తర్వాత ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. దానివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒంటరిగా ఉండడం వల్ల, అంటే వివాహ వయసు వచ్చిన తర్వాత కూడా ఒంటరిగా ఉండడం వల్ల రెండు ప్రమాదాలు ఉన్నాయి. నువ్వు ఇతరుల వల్ల శోధింపబడతావు, నీ వల్ల ఇతరులు శోధింపబడతారు ఒంటరిగా ఉంటే. పెళ్లి చేసుకోవడం వల్ల ఈ రెండిటికి పరిష్కారం దొరుకుతుంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాత ఒంటరిగా ఉండకూడదు, వేరువేరుగా ఉండకూడదు. ఈ పంతుళ్ళు పెట్టారండి ఆషాఢ మాసం, దానికంటే ముందు 3 రోజుల వరకు భార్య భర్తలు కలవకూడదు అంటారు. ఈ ఫస్ట్ నైట్ ఎప్పుడు పెడతారు? 3వ రోజు. మీకు తెలుసా ఎందుకో 3వ రోజు? తెలుసా తెలీదా? ఛీ అనుకుంటారు అన్నమాట మీరు. పురోహితుడికి పెండ్లి కుమార్తెని ఇస్తే గర్భదోషం పోద్దట. రాజులు సహితం ఇచ్చేసేవారండి కొత్తగా పెళ్లి చేసుకునే భార్యల్ని. పురోహితుడు ఆమెను అనుభవిస్తే ఆమె గర్భదోషం పోద్దట. నిజానికి గర్భదోషం పోతుందా వస్తుందా చెప్పండి? నేను మా చర్చ్లో ఎక్కువ మంది హిందువులు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని స్లోగా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాను. 3వ రోజు కాదు, పెళ్లి చేసిన తర్వాత విడగొట్టడానికి నీకు ఎక్కడిది హక్కు? మరి భార్య భర్తలను ప్రకటించాక వారి మధ్యలోకి ఇంకొకళ్ళు ఎవరు వెళ్ళకూడదు. అది పాపం అని చెప్పాను వాళ్ళని విడదీయడం. ఆషాఢ మాసం ఒక ఆమె మా చర్చ్ మెంబరు క్రిస్టియన్ వేలోనే మ్యారేజ్ జరిగింది. ఆషాఢ మాసం అత్తగారు పంపేసింది.
ఈమెమో ప్రేయర్ మీటింగ్కి వస్తే భర్త ఆమె కోసం చర్చికి వచ్చి కారులో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ కర్మ? పెళ్లి చేసుకున్న తర్వాత దూరంగా ఏ కారణాన్ని బట్టి కూడా ఉండకూడదు. నేను నా భార్య అన్యోన్యంగా ఉండడానికి, పవిత్రంగా ఒకరికొక నమ్మకం ఉండడానికి కారణం ఏంటి అంటే, నా భార్య నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు. వెళ్తే మేమిద్దరం వెళ్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా ఇంటికి వెళ్ళినా, మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా మేము ఇప్పుడు దూరంగా ఉండలేదు. ఏ కారణాన్ని బట్టి కూడా దూరంగా ఉండకూడదు. జంటగా కలిసి ఉండాల్సిందే. రెండవది దేవుని సంకల్పం, గ్లోరిఫికేషన్. దేవుడు ఏది చేసినా తన మహిమ కోసం చేశాడు. సమస్తం ఆయన కోసం, ఆయన వలన ఉన్నాయి అన్నీ కూడా. చూడండి, వచనం చదువుతాను, మీకు అర్థమవుతుంది. ఏది చేసినా దేవుడు తన మహిమ కోసమే చేశాడు. కాబట్టి మన వివాహాలు దేవునికి మహిమార్థంగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవడం కీలకమైన సంగతి. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. సమస్తం అంటే సమస్తం, ఇంక్లూడింగ్ మ్యారేజ్. ఆయన ద్వారా, ఆయన మూలంగా, ఆయన నిమిత్తం అంటే ఆయన కోసమే సమస్తం కలిగి ఉన్నాయి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్ అంటున్నాడు. రోమా 11:33 నుంచి 36 వరకు చదివాను. మన కుటుంబాలు దేవుని మహిమపరచకపోతే దేవుని ఉద్దేశం నెరవేరట్లేదు అన్నమాట. మనం ఏం చేసినా దేవునికి మహిమార్థంగానే చేయాలన్నాడు. 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, మీరు ఏమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అన్నాడు. భోజనం, పానం అందరూ చేసేది, రోజు చేసేవి. అవి కూడా దేవునికి మహిమ వస్తేనే చేయాలి, లేకపోతే చేయకూడదు అన్నమాట. అలాంటప్పుడు భార్య భర్తల మధ్య సంబంధం, వారి సంసారం, వారి నిర్ణయాలు, వారి బిడ్డలను పెంచడం, వారి జీవిత విధానం అంతా దేవునికి ఎల్లప్పుడూ కేవలం మహిమార్థంగానే ఉండాలి. కొన్ని కుటుంబాల ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది. కానీ దేవుని ఉద్దేశం మన కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఇది పరీక్షించుకుందాం. మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ వస్తుందో, అవమానం వస్తుందో. ఈజ్ గాడ్ గ్లోరిఫైడ్ ఇన్ యువర్ మ్యారేజ్? మూడవది ప్రొక్రియేషన్, సంతానోత్పత్తి కోసం దేవుడు స్త్రీలుగా పురుషులుగా చేసి వారిని కుటుంబంగా కట్టి ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని. ఆదామవ్వలుగా చేసింది ఎందుకు? వారు సంతానాన్ని కని దేవుని కోసం పెంచాలి. ఇది దేవుని ఉద్దేశం. విచారం ఏంటంటే, ఈ రోజుల్లో కొన్ని దేశాల్లో బిడ్డల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి వస్తుంది. నార్వే, డెన్మార్క్, స్వీడన్, లేకపోతే ఇలాంటి కొన్ని దేశాల్లో మొదటి బిడ్డకు ఇన్ని రాయితీలు, రెండో బిడ్డకు ఇంకా ఎక్కువ రాయితీలు, ఇలా పెంచాల్సి వస్తుంది రాయితీలు. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్త్రీలు బిడ్డల్ని కనడానికి ఇష్టపడలేదు, బిడ్డలకి పాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు, వారి శరీర ఆకృతి దెబ్బతింటదని. బిడ్డలు భారంగా ఎంచుకుంటున్నారు. కానీ ఆలోచించండి, దేవుని ఉద్దేశం బిడ్డల్ని కని ఆయన కోసం పెంచాలి అని. నేను ఒక తల్లి మాట్లాడుకోవడం, ఒక స్త్రీ కొద్దిమంది స్త్రీలతో మాట్లాడడం ఐ ఓవర్ హర్డ్, నాకు నేనుగా విన్నాను. ఈ స్త్రీ అంటుంది, పెళ్ళి చెయ్యాలంటే ఒక బాధ పిల్లలకి, పెళ్ళి అయ్యాక ఈ పురుళ్ళు పోయడం ఇదంతా మరొక బాధ, పెళ్ళి చెయ్యకముందే ట్యూబెక్టమీ చేయించేస్తే గొడవ వదిలిపోద్ది అంటుంది. ఈమె స్త్రీయేనా అనిపించింది. ఈమె అమ్మమ్మ అలాగే అనుకుని ఉంటే ఈమె తల్లి ఎక్కడి నుంచి వచ్చినో, ఈమె ఎక్కడి నుంచి వచ్చినో.
స్త్రీలేనా ఇలా మాట్లాడుకోవాల్సింది? బిడ్డల్ని కనాలి, దేవుని కోసం పెంచాలి. మాకు తెలీదు ఈ విషయం, కాబట్టి మేము ఇద్దరితో సరిపెట్టుకున్నాం. మాకు కానీ ఎవరైనా చెప్పుండి కనీసం 4-5 కందం దేవుని కోసం పెంచడానికి. ఇప్పుడు నిజంగానే బాధపడుతున్నాం, కానీ ప్రయోజనం లేదు. ఏ ఉద్దేశంతోనో తెలుసా? 2 పిల్లల్ని ప్రభు కోసం పెంచుతున్నాం. వారు వాక్యం నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటే అరే ఇద్దరేనా అనిపిస్తుంది. క్రైస్తవ కుటుంబాల్లో నుంచి తప్ప భావి పౌరులు, యోగ్యమైనటువంటి వాళ్ళు దేశానికి దొరకరు. మీరు మేము తప్ప ఇంకెవరు పెంచుతారు చెప్పండి? నమ్మకమైన, యోగ్యులైన, క్యారెక్టర్ కలిగిన, బాధ్యత కలిగిన మంచి పౌరుల్ని. దేశ భవిష్యత్తు క్రైస్తవ కుటుంబాల చేతుల్లో ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం, పిల్లలు కేవలం భార్య భర్తలకు మాత్రమే పుట్టాలి, అంటే వివాహ పరిధిలో మాత్రమే సంతానం కలగాలి. రష్యాలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది, స్టాలిన్, లెనిన్ వాళ్ళ టైంలో. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? సూపర్ హ్యూమన్ రేస్ డెవలప్ చేయాలి అని. కాబట్టి ఏం చేశారంటే, మీకు ఆశ్చర్యం కలగొచ్చు, వాళ్ళు చేసిన ప్రయోగం, మిలిటరీ నుంచి చాలా శరీర దారుఢ్యం కలిగిన హెఫ్టీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ వాళ్ళని తీసుకొచ్చారట. సమాజంలో నుండి అందమైన, చురుకైన, బాగా కల్చరు, చదువు ఉన్నటువంటి యవన స్త్రీలను తీసుకొచ్చారట. పశువులను కలిపినట్టు వాళ్ళని కలిపారు. స్త్రీలు గర్భవతులయ్యాక వీళ్ళని పంపించేశారు మిలిటరీకి, మగవాళ్ళని. సకల సౌకర్యాలు కల్పించి వీళ్ళని ఆరోగ్యంగా మంచి వసతులతో పెంచారు. బిడ్డలు పుట్టి పాలు ఇచ్చే వరకు వాళ్ళ నుంచి పాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత స్త్రీలను కూడా పంపించేశారు. ఇంకా పిల్లల్ని అద్భుతమైన జంటకు పుట్టారు అన్న భావంతో ఇంకేముంది, ఒక జాతే తయారవుతుంది అనే భావంతో అన్ని వసతులతో పెంచారట. కానీ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, తల్లి, తండ్రి అనే భావాలు లేవు. నమ్మండి, వారిలో ప్రతి ఒక్కడు, వితౌట్ ఎ సింగిల్ ఎక్సెప్షన్, ఒక్కడు కూడా మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కడు సమాజానికి హానికరంగా పెరిగారటండి. దుర్మార్గంగా పెరిగారట. స్వార్థంతో, క్రూరత్వంతో, అసూయతో ఇలా పెరిగారట. దండం పెట్టేసి ఆ ప్రయోగాన్ని విరమించుకున్నారట. సరైన పిల్లలు కుటుంబ వాతావరణంలో మాత్రమే దొరుకుతారు. ఇప్పుడు మీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కూడా డబ్బున్న వాళ్ళు, అందమైన వాళ్ళు వాళ్ళకి పుట్టారని కాదు మీరు చూడాల్సిందే. చక్కని ప్రేమ ఆప్యాయతలతో దైవ పద్ధతుల్లో ఉండేటువంటి కుటుంబంలో పెరిగారా లేదా అది చూడండి. మీకు సరి అయిన యోగ్యమైన పిల్లలు దొరుకుతారు. దేవుని ఉద్దేశం పిల్లలను కనాలి, దేవుని కోసం వాక్యాన్ని బోధించి వారిని పెంచాలి. ఒక్క హైదరాబాద్లో సంవత్సరానికి 20,000 అబార్షన్స్ జరుగుతున్నాయట. ఒక్క హైదరాబాద్లో. ఎందుకో తెలుసా? వివాహ పరిధికి బయట గర్భవతులు అవ్వడం ఒక కారణం. మరొక కారణం, ఆడపిల్లను ఎక్కువ మందనో అప్పుడే వద్దనో పిల్లల్ని చంపేస్తున్నారు. మీకు తెలుసా 4-5 నెలలు వచ్చేటప్పటికి పిండాన్ని ఎలా అబార్ట్ చేస్తారో? చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసి తీస్తారంట. కత్తితో కాలు, చెయ్య ఇలా కట్ చేస్తూ ఉంటే ఈ పిండానికి కూడా నొప్పి తెలుస్తుంది. కాబట్టి పిండం ఇలా తప్పించుకోవడానికి చూస్తుందంట. ఇలా పుట్టాక ఎత్తుకుని ముద్దాడే నువ్వు అంత అమాయకమైనటువంటి పిండాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి హత్య చేసి బయట తీస్తావా? అబార్షన్ ఈజ్ మర్డర్. అబార్షన్ అనేది. బిడ్డల్ని కనండి, దేవుని కోసం పెంచండి. ఇదే
పెళ్లి చేసినందుకు దేవుని ఉద్దేశం. సాటిస్ఫాక్షన్. 1 కొరింథీ 7:1-5 వరకు మీరు చూస్తే అంటాడు, మీలో జారత్వములు జరుగుచున్నందున ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అన్నాడు. భర్త శరీరం మీద భార్యకే అధికారం ఉంది, భార్య శరీరం మీద భర్తకే అధికారం ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా? భార్య తన ధర్మం జరిగించాలి, భర్త తన ధర్మం జరిగించాలి. ఈ లైంగికత అనేది దేవుడు పెట్టింది ఎందుకో తెలుసా? స్త్రీలుగా పురుషులుగా పెట్టింది ఎందుకో తెలుసా? వివాహంలో వారు అనుభవించాలి అని. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు గమనించాను. వివాహానికి ముందు, వివాహానికి మించి ఈ లైంగికతను అనుభవించడం పాపమైతే, వివాహ పరిధిలో లైంగికత దేవునికి మహిమ. ఇంకో విషయం గమనించండి, వివాహేతర సంబంధాలు ఎంత పాపమో, వివాహంలో భార్యను భర్త, భర్తను భార్య సంతృప్తి పరచకపోవడం కూడా పాపమే అవుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి విషయాన్ని. కోపపడి కొంతమంది భార్యలు భర్తకు దాంపత్య సుఖాన్ని దూరం చేస్తారు, ఇది పాపం. కొంతమంది భర్తలు అక్రమంగా తిరుగుతూ భార్యకు దాంపత్య సుఖాన్ని తక్కువ చేస్తారు, ఇది పాపం. కాబట్టి జీవిత భాగస్వామితో కాకుండా మిగిలిన వారితో కామాతృతను తీర్చుకోవడానికి ప్రయత్నించినంత పాపము, దేవుడు పెట్టిన కుటుంబానికి తక్కువ చేయడం కూడా పాపమే అవుతుంది. ఎవరి ధర్మం వారు జరిగించాలి. లైంగికత కేవలం వివాహ పరిధిలో మాత్రమే నెరవేరాలి, within the boundaries of marriage. 93వ సంవత్సరం జూన్ 4వ తారీఖు వరకు నేను నా భార్య మా కన్యాత్వాన్ని కాపాడుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 21 సంవత్సరాలు నేను నా భార్యకు, నా భార్య నాకు నమ్మకంగా జీవించాం. దేవుని కృప వల్ల. మాకు శోధన రాక కాదు, మేమేం పైనుంచి దిగరాలా. ఎందుకో దేవుడు తన ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నాడు, అనేక మంది ప్రోత్సాహం కోసం. దేవుని ఉద్దేశం ఇదే అందరి విషయంలో. వివాహం కావలసిన వారు వివాహం కోసం ఎదురు చూడాలి. డ్యామ్ కట్టుకుని ఉద్వేగాలకు ఛానలైజ్ చేసుకోవాలి వివాహం కోసం. ఒక స్త్రీ తన భర్తకు ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన బహుమానం తన కన్యాత్వం. ఒక స్త్రీకి తన భర్త ఇవ్వగలిగిన శ్రేష్టమైన బహుమానం తన కన్యాత్వం, తన నమ్మకత్వం. వివాహమైన తర్వాత ప్రపంచ దేశాలన్నీ తిప్పి తీసుకురావచ్చు, వజ్రాల హారం కోట్లతో డైమండ్స్తో చేయించవచ్చు, పెద్ద బంగ్లాయే కట్టి దాంట్లో ఉంచవచ్చు. అన్నిటికంటే అతి శ్రేష్టమైన ఇవి నమ్మకత్వమే. దానికి మించింది ప్రపంచంలోనే లేదు. కాబట్టి వివాహం కావాల్సిన వారు వివాహం కోసం ఎదురు చూడండి. వివాహమైన వారి జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉండండి. ఒంటరిగా ఉండవలసినటువంటి వారు దేవుని ఎదుట నమ్మకంగా ఉండండి. ఇదే దేవుని ఉద్దేశం. విచారం ఏంటంటే, వ్యభిచారం చేసే ప్రతి స్త్రీ తన భర్త మాత్రం తనకు నమ్మకంగా ఉండాలి అనుకుంటుంది. వ్యభిచారం చేసే ప్రతి పురుషుడు తన భార్య మాత్రం తనకు నమ్మకంగా ఉండాలి అనుకుంటాడు. కానీ మత్తయి 7:12 ప్రకారం ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుతారో మీరు వారికి అదే చేయమన్నాడు. నీ భార్య నీకు నమ్మకంగా ఉండాలనుకుంటే నువ్వు నీ భార్యకు మొదట నమ్మకంగా ఉండాలి. నీ భర్త నీకు నమ్మకంగా ఉండాలని నువ్వు ఆశిస్తే మొదట నువ్వు నీ భర్తకు నమ్మకంగా ఉండాలి. పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు కన్యక కావాలి అనుకుంటే కన్యకలుగా ఉండాల్సిందే. ఇటలీ దేశంలో ఒక ట్రక్ డ్రైవర్ విపరీతంగా వేశ్యాగృహాలకు వెళ్తున్నాడట. తోటి ట్రక్ డ్రైవర్స్ అన్నారట, ఎందుకు రా చెత్త వేశ్యాగృహాలకు అన్నిటికి వెళ్తావు, బెస్ట్ చూపిస్తాం రా అన్నారట. వీడు ఏవేవో ఊహించేసుకున్నాడు. ఏంటి ఇంతమంది పొగుడుతున్నారు, అంత బెస్ట్ బ్రోతలా అని వీడు ఏదేదో ఊహించుకుని వచ్చాడట. తీరా లోపలికి వచ్చిందంట వాడి భార్య. నిన్నేనంటే ఊరంతా పొగుడుతున్నారు, నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు చేసేది ఇదే అంటే
అని కోపం తెచ్చుకుని పీక పిసికి చంపేయడానికి ప్రయత్నిస్తుంటే ఆమె కేకలకి వాళ్ళే వీళ్ళు వచ్చి బతికించారు, కానీ లేక చంపేద్దారు అన్నమాట. వీడు చేసినంత వరకు తప్పు కాదు, అదే పాపం వాడు భార్య చేసేటప్పుడు మాత్రం చంపేస్తాడట. ఇతరులు మీకేం చేయాలనుకుంటారో మీరు వారికి అదే చేయమన్నాడు. నీ జీవిత భాగస్వామి నీకు ద్రోహం చేస్తే నువ్వు ఎంత దుఃఖపడతావో, నీ జీవిత భాగస్వామి కూడా నువ్వు ద్రోహం చేస్తే అంతే దుఃఖపడుతుంది. ఇతరులు మీకు ఏం చేయాలని కోరుతారో మీరు వారికి అదే చేయండి అన్నాడు. గోల్డెన్ రూల్ అంటాం దీన్ని. నమ్మకత్వం. అదే సమయంలో కుటుంబంలో దాంపత్య సుఖాన్ని తక్కువ చేయకుండా ఉండడం అవసరం. ఒక స్టోరీ మీరు చదివి ఉండుంటారు. ఒక స్త్రీ తన అన్నతో అంటుంది, అన్నయ్య నేను పడలేకపోతున్నాను అన్నయ్య మా ఆయనతోటి, ఇంకా అతను మారడన్నయ్య, విడాకులు ఇచ్చేస్తానన్నయ్య, నేను ఇంకా బ్రతకలేనన్నయ్య ఇతనితోటి అందట. అప్పుడు అన్నయ్య అన్నాడట, అలాంటి వాడితో నువ్వు వేగలేవు, వదిలేయడం మంచిది. అయితే నిజంగా అతను నువ్వు లేని లోటు తెలుసుకోవాలి కాబట్టి ఒక 2 నెలలు బాగా ప్రేమించు, అప్పుడు వదిలే, ఇక నీ లోటు తెలిసి జీవితాంతం ఏడుస్తాడు అని అంటే నిజమే అని ప్రయత్నించిందంట. 2 నెలలు అయింది, ఫోన్ రావట్లా చెల్లి దగ్గర నుంచి. 4 నెలలు అయింది, ఫోన్ రావట్లా. 6 నెలలు అయింది, నో కంప్లైంట్స్. ఏంటమ్మా మరి మీ ఆయన వదిలేస్తాను, మా ఆయన నేనా వదిలేయడమా, ఇంకోసారి అలాగే ఇప్పుడు అనకన్నయ్య అందంట. ఏమైందమ్మా అని అంటే ఈమె ప్రేమించడం మొదలుపెట్టింది. 2 నెలల్లో ప్రేమకు ప్రతిస్పందనగా ఆయన ప్రేమించడం మొదలుపెట్టాడు. వారు ఆత్మీయంగా ఎంతో అన్యోన్యం అవుతున్నారు, విడిపోయే సమస్య లేదు. వినండి ఈ సూత్రాన్ని. ప్రేమను పుట్టిస్తుంది, కోపం కోపాన్ని పుట్టిస్తుంది. చిన్న పిల్లలను చూడండి, హలో అని నవ్వండి, నాళ్ళు నవ్వుతారు, అనండి వాళ్ళు మొహంలో పెట్టేస్తారు కదా. నవ్వును పుట్టిస్తుంది, కోపాన్ని పుట్టిస్తుంది. మీకు ఏది కావాలనుకున్నారో అవతల వ్యక్తి దగ్గర నుంచి అది నాటండి. మీరేం విత్తుతారో ఆ పంటే కోస్తారు. ఆఖరిగా దేవుని ఉద్దేశం భార్య భర్తల మధ్య ప్రేమ విధేయతలు క్రీస్తుకు సంఘానికి మధ్య ఉండే ప్రేమ విధేయతలకు సాదృశ్యంగా ఉండాలని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. నన్ను అడిగితే వివాహం అనేది నీ గురించి నీ భార్య గురించి కంటే క్రీస్తుని గురించి అని సంఘాన్ని గురించి ఎక్కువ. ఇట్స్ మోర్ అబౌట్ క్రైస్ట్ అండ్ హిస్ చర్చ్ దెన్ అబౌట్ యూ అండ్ యువర్ స్పౌస్. కాబట్టి దేవుడంటే తెలియని లోకానికి భర్త ప్రేమ ద్వారా దేవుని ప్రేమ తెలియాలి. భక్తి అంటే తెలియని లోకానికి భార్య విధేయత వల్ల భక్తి అంటే ఏంటో తెలియాలి. అర్థమవుతుందని చెప్పింది. దేవుడంటే తెలియని లోకానికి భార్య భర్తల సంబంధం దేవునికి ఆయన సంఘానికి ఆయన నమ్ముకున్న వారికి ఉండే సంబంధానికి సూచనగా ఉండాలి. ఇది చూస్తే ఇది అర్థం అవ్వాలన్నమాట. ఎలా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు భర్త తన భార్యను ప్రేమిస్తూ ఉంటే, ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు, ఎందుకు ప్రాణం పెట్టడానికి సైతం తెగిస్తున్నావు అంటే దేవుని ప్రేమను సూచించాలన్నమాట. అది ఎందుకు ఇంతగా లోబడిపోతున్నావు మీ ఆయనకి, ఇదే భక్తి అంటే అని ఈ చిన్న మినియేచర్ హెవెన్ లాంటిది ఈ బ్రాడ్ గాడ్ అండ్ మ్యాన్ యూనియన్కి ఇలస్ట్రేషన్గా ఉండాలి అన్నమాట. ప్రతి కుటుంబం క్రీస్తుకు సంఘానికి మధ్య ఉండే బంధానికి సూచనగా, సింబల్గా, గుర్తుగా, ఉదాహరణగా ఉండాలి. అందుకే దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు చదువుతున్నాను, వినండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దాన్ని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. వివాహ సందర్భాల్లో తరచూ జ్ఞాపకం చేయబడే వాక్య భాగం. దీంట్లో నుంచి భర్త ప్రేమ గురించి 4 విషయాలు, భార్య విధేయత గురించి 4 విషయాలు మనం చూద్దాం. భార్య విధేయత. భార్య ఏ రీతిగా భర్తకు విధేయురాలై ఉండాలి, అలాగే భర్త భార్యను ఏ రీతిగా ప్రేమించాలి, ఆ 4 విషయాలు మనం చూద్దాం. ద మ్యాటర్ ఆఫ్ సబ్మిషన్. అసలు సంగతి ఏంటో చూద్దాం. విధేయత అనే సంగతి ఏంటో చూద్దాం. అసలు సబ్మిషన్, విధేయత అనే పదం ఒక గ్రీకు మూల పదం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అర్థం ఏంటి అంటే, దాని కాంటెక్స్ట్ దేంట్లో వాడబడేది పదం అంటే ఇట్స్ ఎ మిలిటరీ టర్మ్, సైనిక భాష అన్నమాట ఇది. సబ్మిషన్ అనే ఆ పదం ఒక మూల పదం. అర్థం ఏంటి అంటే అరేంజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హైరార్కీ అన్నమాట. అంటే నీ స్థానంలోకి నిన్ను నువ్వు అమర్చుకోవడం అన్నమాట, అరేంజ్ చేసుకోవడం అన్నమాట. అంటే నీ క్రింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, నీ పైన అధికారి ఉన్నాడు, నీ స్థాయిలోకి నువ్వు వచ్చి ఏమడ్డం అన్నమాట. కాబట్టి విధేయత అంటే అర్థం, దేవుడు భర్తను నడిపించమన్నాడు, భార్య బిడ్డలను సహకరించమన్నాడు. కాబట్టి నీ బాధ్యతను నువ్వు నెరవేర్చడానికి భర్త ఆధీనం క్రిందకు నిన్ను నువ్వు తెచ్చుకోవడం అన్నమాట. ఇట్ ఈస్ అరేంజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హైరార్కీ టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి, భర్తతో సహకరించడానికి నీ స్థాయిలోకి నీ స్థానంలోకి నువ్వు అమర్చుకుంటున్నావు అన్నమాట. గమనించండి ఈ సత్యాన్ని. విధేయత, లోబడ్డం అనేది స్త్రీలకు మాత్రమే సంబంధించింది కాదు. భార్య భర్తకు లోబడాలి. భర్త ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చా? లేదు. భర్త క్రీస్తుకు లోబడాలి. సమాజం అంతా విధేయత మీదే నడుస్తుంది. అందరూ ఏదో ఒక అధికారం క్రింద ఉన్నవాళ్లే. కాబట్టి స్త్రీలు లోబడ్డాన్ని తక్కువగా, హీనంగా ఎంచనక్కర్లేదు. విధేయత సమాజానికి తప్పనిసరి. ఎవరికి వారు తమ స్థానంలోకి ఇమిడి ఈ సమాజ వ్యవస్థను కొనసాగించాలన్నమాట. కాబట్టి భర్తకు భార్య లోబడ్డం, భర్త క్రీస్తుకు లోబడడానికి ప్రతిఫలంగా ఈమె కూడా భర్తకు లోబడ్డమే అన్నమాట. కాబట్టి ఇది తక్కువగా ఎంచొద్దు,
స్త్రీ సాధికారిత అని చెప్పి, సమానం అని చెప్పి, నేను నీకేం లోబడక్కర్లేదని లోబడ్డాన్ని తక్కువగా ఎంచనక్కర్లేదు. అందరూ ఏదో ఒక అధికారం కింద ఉన్నవాళ్ళే. కాబట్టి అది సంగతి. రెండవది, ద మేనర్ ఆఫ్ సబ్మిషన్. భార్య భర్తకు లోబడే పద్ధతి ఏంటో చూడండి. ఏంటి పద్ధతి? క్రీస్తు సంఘానికి శిరస్సు. శరీరం శిరస్సుకు లోబడినట్టు స్త్రీ భర్తకు లోబడాలి. గమనించండి, తలలోనే ఉన్నాయి శరీర పోషణకు అన్ని మార్గాలు. ఊపిరి ఎక్కడి నుంచి వెళ్తుంది? తలలోంచే. ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది? తలలో నుంచే. వినికిడి, దృష్టి ఎక్కడి నుంచి? తలలో నుంచే. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎక్కడుంది? తలలోనే ఉంది. కమాండ్స్ అన్నీ శరీరానికి ఎక్కడి నుంచి జారీ అవుతున్నాయి? తలలో నుంచే. శరీరం పిచ్చి పడితే తప్ప తలకు ఎప్పుడు లోబడుతూనే ఉంటుంది. అలాగే ప్రతి స్త్రీ తన భర్తకు అన్ని విషయాల్లో లోబడాలి. అదే ఆరోగ్యకరమైన కుటుంబం నెరవేర్చే సంగతి అన్నమాట. కాబట్టి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పద్ధతి ఏంటి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చే కమాండ్స్కి శరీరం లోబడినట్టు భర్త నడిపింపుకు భార్య లోబడాలన్నమాట. ఇది పద్ధతి. అయితే అసలు ఎందుకు లోబడాలి? ఏ ఉద్దేశంతో లోబడాలి? ద మోటివ్ ఆఫ్ సబ్మిషన్. ఎందుకు లోబడాలి చెప్పండి మీరు? ఇప్పటివరకు నేను మాట్లాడాను కదా, ఇప్పుడు మీరు ఒకసారి మాట్లాడండి. భార్య భర్తకు ఎందుకు లోబడాలి? ఏ ఉద్దేశంతో లోబడాలి? మంచోడనా? అందగాడనా? డబ్బున్నవాడనా? లేదా అత్తమామలు మో అని భయపడా? ఆడబడుచులు సతాయిస్తారనా? ఏ ఉద్దేశంతో లోబడాలి చెప్పండి. ఏమండి, ఏమన్నారు? గట్టి చెప్పండి. భర్తకు యేసు ప్రభు శిరస్సు కాబట్టి లోబడాలి. ఇంకా వాట్ షుడ్ బి ద మోటివ్? ఎందుకు, ఏ ఉద్దేశంతో లోబడాలి భార్య భర్తకు? ఏమండి? అది దేవుని ఆజ్ఞ కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి లోబడాలండి. అత్తమామలో ఆడబడుచులు చెప్పారని కాదు. ఉద్దేశం ఏమై ఉండాలంటే ఇది దేవుని ఆజ్ఞ, ప్రభు చెప్పాడు కాబట్టి లోబడతాను. భర్త ప్రేమించకపోయినా దేవుడు చెప్పాడు నేను లోబడతాను. ఈ ఉద్దేశంతో లోబడితే ఎటువంటి భర్తకైనా భార్య లోబడుతుంది. ఒక రహస్యం చెప్పనా మీకు? ఎంతసేపు పెళ్ళిళ్ళ వాక్యాలు విని భర్త ఇల్లు అంటాడు, ఇదిగో లోబడమని ఇప్పుడే కదా చెప్పారు, లోబడమే అంటాడు. భార్య అంటది, ఇదిగో ఎంత ప్రేమగా చూసుకోవాలని చెప్పారు కదా, ఏది అంటది. మీకు రహస్యం చెప్పనా? నువ్వు ప్రేమించట్లేదు, నువ్వు లోబట్టలేదు అని అనుకోవడం కంటే ఎవరికి వాళ్ళు నేను లోబడుతున్నానా లేదా, నేను ప్రేమిస్తున్నాను లేదా అని ప్రశ్నించుకోవాలి. రహస్యం ఏంటంటే లోబడే భార్యను భర్త ప్రేమిస్తాడు, ప్రేమించే భర్తకు భార్య లోబడుతుంది. ఇక్కడ విధేయత కావాలా మీ భార్య దగ్గర నుండి? మీ బాధ్యత ముందు మీరు నెరవేర్చండి. ప్రేమించండి, లొంగిపోద్ది భార్య. లోబడండి స్త్రీలు, ప్రేమ ప్రవాహంలాగా కుమ్మరించేస్తారు లోబడుతూ ఉంటారు. ఇది దేవుడు పెట్టిన పద్ధతి, దేవుడు పెట్టిన పద్ధతి ఇది. ఎవరి బాధ్యతలు వారు నెరవేరుద్దాం, అవతల వాళ్ళకి తమ బాధ్యత నెరవేర్చడానికి సులువు చేద్దాం. లెట్స్ మేక్ ఇట్ ఈజీ ఫర్ అవర్ స్పౌస్ టు కీప్ హిస్ ఆర్ హెర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఎందుకు లోబడాలి? ఏ ఉద్దేశంతో? ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి లోబడాలి. ఇలాంటి ప్యూర్ మోటివ్స్ ఉన్నాయనుకోండి, స్వచ్ఛమైన ఉద్దేశాలు ఉన్నాయనుకోండి, దేవుడు మహిమ పొందుతాడు. మీ వర్టికల్ రిలేషన్షిప్ చక్కగా ఉంటుంది.
ఆ ఉద్దేశంతోనే లోబడ్డానికి ఆశించండి. ది మోడల్ ఆఫ్ సబ్మిషన్. మనం లోబడ్డానికి మాదిరి ఏదైనా ఉందా? ఏమండి, ఏదైనా మోడల్ చూసి కదండి అనుసరించడానికి ప్రయత్నిస్తాం. భార్య భర్తకు లోబడ్డానికి మాదిరి ఏంటి? ఏమండి, లోబడ్డానికి మాదిరి ఎవరెవరికి లోబడుతున్నారు? సంఘం. మీరు చెప్పింది కరెక్ట్. యేసుక్రీస్తు తండ్రికి లోబడ్డాడు. అయితే ఈ పోలికలో చూడండి, క్రీస్తు పెండ్లి కుమారుడు, సంఘం పెండ్లి కుమార్తె. ఈ బంధంలోనే మనం ఇవన్నీ ఆలోచిస్తున్నాం. కాబట్టి సంఘం క్రీస్తుకు లోబడినట్టు భార్య భర్తకు లోబడాలి. ఇప్పుడు సంఘంగా మనం క్రీస్తుకు లోబడ్డానికి మనం ఎన్నుకోవడానికి వద్దనుకోవడానికి ఏమైనా ఉందా? స్వేచ్ఛ ఉందా? బైబిల్లో ఇది నాకు ఇష్టం, ఇది చేస్తాలే, ఇది నాకు కష్టం, నేను చేయనులే, స్వేచ్ఛ ఉందా సంఘానికి? అర్థమవుతుందా లేదా మీకు చెప్పేది, అడిగేది? సంఘానికి క్రీస్తుకు లోబడ్డం విషయంలో ఎంపిక ఉందా? చాయిస్ ఉందా? లేదు. పూర్తిగా ప్రభు చెప్పింది అనుసరించాల్సిందే. ఇది బాగుంది, ఇది సులువుగా ఉంది, ఇది చేద్దాం, అది కష్టంగా ఉంది, మానేద్దాం అనడానికి లేదు. అలాగే భార్య భర్త వాక్యానుసారంగా నడిపించే ప్రతిదానికి లోబడాలి. ఇక్కడ చిన్న విషయం, లోబడమని చెప్పాడు దేవుడు, మరి భర్త ఏమో అబద్ధం ఆడమంటున్నాడు. లోబడొచ్చా? ఏమండి, ప్రతి విషయం అందు భర్తకు లోబడాలని ఉంది కదండి. బైబిల్లో ఒక వచనం మరొక వచనానికి అర్థం చెప్తుంది. ఇప్పుడు బైబిల్ని పూర్తిగా చూడాల్సిందే. లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ హోల్, అప్పుడే అర్థమవుతుంది. ఒక విషయం ఆలోచించాను. అపోస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలు చచ్చిపోతారు కదా. ఎందుకు? అబద్ధం ఆడుతారు. కొంత దాచుకుని కొంత తెచ్చి అంత ఇదే అని అబద్ధం ఆడుతారు. వాళ్ళ మధ్య ముందు ఒప్పందం కుదిరింది. భర్త అన్నాడు, ఎంత ఇచ్చేస్తే మనకు ఎలా చెప్పు భవిష్యత్తు అన్నాడు. నీకు ఏదైనా కొంటాలే అని ఉంటాడు. ఏ నెక్లెసో, మన భాషలో చెప్పుకోవాలంటే పట్టుచీరో, నీకు ఏదో కొంటాలే, మరి భవిష్యత్తు చూసుకోవద్దా? ఎవరికి తెలుసులే ఎంత కమ్మేమో, ఇంతేం చెప్తాం అనేటప్పటికి సరేలే, నిన్ను అడిగితే కూడా ఇంతేం చెప్పే, అలాగే లేండి అని ఒప్పందం కుదిరింది. ముందు ఈయన వెళ్ళిపోయాడు. క్యాష్, ఇది 100-200 కాదండి, పొలం అమ్మితే వచ్చిందంతా ఇదే అంటే నమ్మదగినంత డబ్బు తీసుకెళ్ళాడు. దేవుడు పేతురుకు చెప్పేశాడు అసలు సంగతి. పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారా అని ఇలా మాట్లాడుతున్నాడు. అక్కడికక్కడ చచ్చిపోయాడండి భర్త. వింత ఏంటంటే భార్యకు చెప్పకుండా తీసుకెళ్ళి పాతిపెట్టి వచ్చేశారు భర్తని. ఎంత వింతగా ఉందో చూడండి. దైవ భయం అంత విపరీతంగా ఉందన్నమాట. ఈలోగా వచ్చింది ఈవిడి. మా ఆయన ఇంత డబ్బు తీసుకెళ్ళాడు, అందరూ గొప్పగా వా అనుకుంటా ఉండుంటారు అని గౌరవాన్ని, గుర్తింపును ఊహిస్తూ వచ్చి ఉంటుంది. పేతురు అడిగిన ప్రశ్న వింతగా ఉంది. ఇంతకే అమ్మారంటే అవును ఇంతకే ఉంది. అప్పుడు అంటున్నాడు, మీరు ఎందుకు ఏకీభవించారు అని. అంటే భార్యను అంటున్నాడు, నీ భర్తతో ఎందుకు కలిసావు, ఎందుకు మాట ఒకటే, ఎందుకు కలిశారు ఇలా మాటలో, ఎందుకు ఏకీభవించారు అంటున్నాడు. ఇదేం మాట అండి? భర్తతో భార్య ఏకీభవించకపోతే కుటుంబంలో ఐక్యత ఎక్కడ ఉంటుంది? ఆ మాటలో అర్థం ఏంటో తెలుసా? మంచి కోసమే లోబడాలి భార్య. తల్లిదండ్రులకు లోబడమని చెప్పింది ఎవరు? ఏమండి ఆలోచిస్తున్నారేంటండి? దేవుడే. భర్తకు లోబడమని చెప్పింది ఎవరు? దేవుడే. అధికారులకు లోబడమని చెప్పింది ఎవరు? దేవుడే. కానీ తండ్రి, తల్లి, భర్త, అధికారులు దేవుడికే లోబడొద్దని చెబితే ఇప్పుడు ఎవరికి లోబడాలి? దేవునికి మాత్రమే లోబడాలి. కాబట్టి దేవునికి
భక్తికి అడ్డొచ్చేటప్పుడు ఎవరికి లోబడం. షద్రక్ మేషక్ అబేద్నెగోలు, రాజా మాకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత లేదు మాకు. వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యూ, వీ డోంట్ కేర్. దేవుడు విగ్రహానికి పూజ చేయొద్దన్నాడు, నువ్వు చంపేస్తానన్న పూజ చేయకపోతే నేను దేవుడికి లోబడతాను. నువ్వు చంపేసినా పర్లా. వాడు అన్నాడు బావ్ ఆర్ బర్న్, మొక్కు లేదా కాలిపో అంటున్నాడు. మేము కాలిపోతాం కానీ దేవునికే లోబడతామన్నారు. కాబట్టి భర్తకు లోబడేటప్పుడు ఏం చేయాలి? పవిత్రతకు సత్యానికి అనుగుణంగా ఉంటేనే భర్తకు లోబడాలి. ఓకే, యా. ఇక భర్త యొక్క ప్రేమ గురించి కూడా 4 విషయాలు చూద్దాం. భర్త ఎలా ప్రేమించాలి? మొదటిది, త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి. సాక్రిఫిషియల్ లవ్. త్యాగపూరితంగా ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది ముడత కానీ మచ్చ కానీ అట్టిది కళంకం కానీ అట్టిది మరి ఏదైనానూ లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా తన ఎదురు నిలబెట్టుకోవాలని దానికోసం తను తాను అప్పగించేసుకున్నాడు. హీ డైడ్ టు సేవ్ హిస్ చర్చ్. కాబట్టి క్రీస్తు ప్రేమ ఎలాంటిది? త్యాగపూరితమైన ప్రేమ. కాబట్టి నిజానికి మీ ప్రేమ త్యాగం చేయకపోతే అది ప్రేమే కాదు. మీకు అనుకూలంగా ఉంటే ప్రేమించడం, కష్టమైంది చేయకపోవడం ప్రేమ ఎలాగా అవుద్ది? నిజమైన ప్రేమ ఎంత మూల్యమైనా చెల్లిస్తుంది, ఎంత త్యాగమైనా చేస్తుంది. నేను ఒకసారి మా కజిన్ ఇంటికి వెళ్ళాను, చిన్నోడిని. అర్ధరాత్రి మా వదిన మా అన్నతో అంటుంది, ఏమండి కడుపు నొప్పి అండి ఏమండి అంటుంటే ఈయన అన్నాడు, పడుగా ఇప్పుడు ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏమండి ఏదైనా ట్యాబ్లెట్ షాపులన్నీ కట్టేస్తారు, ఇప్పుడు ఏం చేయమంటావు, పడుగా అంటున్నాడు. మేము బాధతో గిలగిల్లాడిపోతుంది, ఈ నిద్రాభంగం అయిందని తిడుతున్నాడు. నిజానికి అసలే బాధలో ఉంది ఆమె. ఏం చేయాలి? అదే నొప్పి నీకొస్తే, ఏమండి అదే నొప్పి నీకొస్తే? నిజమైన ప్రేమ త్యాగపూరితమైందే. ఆలోచించండి, మీ ప్రేమ త్యాగపూరితంగా ఉందో లేదో. భర్త కొన్ని త్యాగాలు చేయాలి. తన స్నేహితులతో సమయాన్ని త్యాగం చేయాలి. పెళ్లి కాకముందుండే సరదాలు, బళ్ళు తిరగడం, ఇలాంటివి కొన్ని సొంత విషయాలు త్యాగం చేయాలి. డబ్బు త్యాగం చేయాల్సి వస్తుంది, స్వేచ్ఛను త్యాగం చేయాల్సి వస్తుంది, తన హాబీస్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి త్యాగం చేసేదే నిజమైన ప్రేమ. సాంక్టిఫైయింగ్ లవ్, పవిత్రపరిచే ప్రేమ అయి ఉండాలి. ఈ మాట ఆలోచించండి. క్రీస్తు చనిపోయింది ఎందుకు? సంఘాన్ని నిర్దోషమైన దానిగా చేయాలి అని. అపవిత్రమైన మనుషుల్ని పెళ్లి చేసుకున్నాడు లేదా ప్రదానం చేసుకున్నాడు. పెళ్లి టైంకి ఏం చేస్తున్నాడు? ఏమండి అర్థమవుతుందా? మనం పాపులం, శత్రువులం, బలహీనం, భక్తిహీనం. రోమా 5లో చూస్తాం ఈ మాటలు. మనల్ని ప్రదానం చేసుకున్నాడు తన రాజ్యం కోసం, పెళ్లి చేసుకుని తీసుకెళ్దామని. మురికి వాళ్ళను ప్రదానం చేసుకున్నాడు, నిర్దోషులుగా తీరుస్తూ ఉన్నాడు. ఇది ఆయన ప్రేమ. కాబట్టి ప్రతి భర్త భార్యను పవిత్రపరచాలి. వాక్యం చెప్పి, కుటుంబ ప్రార్థనలు చేస్తూ, మందిరానికి తీసుకువెళుతూ, దేవునికి లోబడ్డం, దేవుణ్ణి ప్రేమించడం, దేవుని మహిమపరచడం నేర్పాలి. కాబట్టి ఒక సూటి ప్రశ్న, నిన్ను చేసుకున్నప్పటి నుండి నీ భార్య భక్తిలో ఎదిగిందా? సూటి ప్రశ్న. నిన్ను చేసుకున్నప్పటి నుండి నీ భార్య భక్తిలో ఎదిగిందా? దేవుడు
లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు. ఒక అతను పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి భార్య మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. లిస్టు రాసుకొచ్చేసాడు 2-3 పేజీలు. అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అన్ని లిస్టు రాసుకొచ్చేసాడు. ఇవన్నీ చెప్తూ చదువుతూ చూసారా, ఇలాంటి ఆమె అండి. పాస్టర్ గారికి జాలేసిందంట. ఏంటయ్యా ఇలాంటిదా, ఎంత భయంకరాలా, ఎంత సతాయిస్తుందా, ఎంత విచ్చలవిడిగా ఉంటుందా, ఎంత విపరీతంగా ఖర్చులు పెడుతుందా, ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నావయ్యా? ఏమన్నాడు ఆయన? ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నావయ్యా అంటే వెంటనే అన్నాడంట, పెళ్లి చేసుకున్నప్పుడు అలా లేదండి అని. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఆహా నాకు అర్థమైంది ఇప్పుడు ఆమెకి ఎందుకు ఇలా తయారైందో. పెళ్లి చేసుకోకముందు మంచిది, ఈ కొద్ది సంవత్సరాలు ఇలా తయారైందండి. కారణం ఎవరు? నువ్వే అన్నాడంట ఆయన. నిజమే, చాలా శాతం స్త్రీల భక్తిలో బలహీనతకు భర్తలే కారణం. మీకు తెలుసా దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడో? ఆదాము అవ్వల్ని దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు. హవ్వే మొదట పడిపోయింది. దేవుడు వచ్చాడు, ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. మొదట ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. ఫ్యాక్టరీ ఏదో లోపం వచ్చింది, ఓనర్స్ ఎవరిని అడుగుతారు? మేనేజర్ని అడుగుతారు. కుటుంబానికి హెడ్ ఎవరు? భర్త. కాబట్టి కుటుంబ ఆత్మీయ స్థితి అంతటికీ దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? భర్తనే అడుగుతాడు. కాబట్టి భర్త ప్రేమ ఆత్మీయ బాధ్యతలు చేపట్టేది. నన్ను అడిగితే ప్రతి భర్త కుటుంబానికి పాస్టర్. ప్రతి భర్త కుటుంబానికి పాస్టర్. సంఘ కాపరి సంఘ సభ్యుల యొక్క ఆత్మీయ క్షేమాన్ని బాగోగులను చూసినట్టు ప్రతి భర్త తన భార్య బిడ్డల ఆత్మీయ బాగోగులను చూసుకోవాల్సిందే. పవిత్రపరిచే ప్రేమ. ఎందుకు తెలుసా? భార్య పాపం చేస్తే, భార్య భక్తిలో వెనుకంజ వేస్తే దేవుని ఉగ్రత వస్తుందేమో. నీ ప్రేమ ఎంత గొప్పది అంటే, అమ్మో దేవుని కోపం నా భార్య మీద వస్తే నేను తట్టుకోలేను, నా భార్య దేవుని ప్రేమను పొందాలి తప్ప దేవుని ఉగ్రతను కాదు. అమ్మో తనని పవిత్రపరచాలి, ఇది బాధ్యతగా తీసుకోవాలి. దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి భార్యను పవిత్రపరిచేదే నిజమైన వాక్యానుసారమైన ప్రేమ. మూడవది సాటిస్ఫైయింగ్ లవ్. సంతృప్తిపరిచే, సంరక్షించే ప్రేమ అయి ఉండాలి. ఇందాక చదివిన వాక్య భాగంలో అంటున్నాడు, క్రీస్తు సంఘాన్ని సంరక్షించి పోషిస్తున్నాడు. అలాగే ప్రతి భర్త భార్యను ప్రొటెక్ట్ చేయాలి, సంరక్షించాలి, పోషించాలి. పోషించే బాధ్యత భర్తదే. తన ఇంటి వారి నుండి కాపాడవలసింది భర్త బాధ్యతే. ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళ అమ్మగారట వీళ్ళిద్దరికి ఏదో చిన్న సమస్య వస్తే కలగజేసుకుంటుందట. అప్పుడు ఈయన అన్నాడట, అమ్మా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రేమ, కానీ అక్కడితో ఆగు, మా సమస్యను మేము తీర్చుకుంటాం, నువ్వు దయచేసి మా మధ్యలోకి రావద్దు. ఆమె నా భార్య, నేను చూసుకోగలను, మా ఇద్దరికి మించిపోయి మాకు అవసరమైతే అప్పుడు మేమిద్దరం కలిసి వస్తాను నీ దగ్గరికి, అప్పుడు సమస్యను మీరు సలహా ఇద్దరు కానీ తీర్చుకోవడానికి కలగజేసుకోవద్దు అన్నాడ. ఒక ఆయన గురించి తెలుసు, తన భార్యని తన అక్కలు నిందిస్తూ ఉంటే ఈయన అన్నాడట, జాగ్రత్త ఆమె నా భార్య. అంతే, ఆగిపోయారు అక్కడికి. అలా కాకుండా మీ ఆవిడరా అలా చేసిందిరా ఇలా చేసిందిరా అని చెప్పగానే, ఆహా
ఏమే అని పురుషుడు తన ఇంటికి వెళ్ళి వచ్చాక మారిపోతాడు. వాళ్ళు ఎక్కించి పంపిస్తారు. ఎప్పుడు ఎక్కిస్తారో తెలుసా? వింటూ ఉంటే. భార్యను ప్రొటెక్ట్ చేయాల్సింది. నేనున్నాను నీకు, మా వాళ్ళు ఏమనరు, నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి, కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఆపదొచ్చింది. ఒక ఆయన చిన్న పాము పిల్ల గ్రౌండ్లోకి వచ్చేటడికి ఈయన కాళ్ళు పైకెత్తేసి ఏమే 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 అని అరుస్తున్నాడు. ఆవిడొచ్చి కర్ర తీసుకొచ్చి దాన్ని కొట్టాలన్నమాట. సంరక్షించాల్సింది ఎవరు? ఈయన అన్నాడు, వెళ్ళి తలుపేసరా, కరెంటు పోయింది, వెళ్ళి తలుపేసరా అంటున్నాడు. మీరు వెళ్ళొచ్చు కదా అంటే ఈయనకి భయం. అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేయాల్సింది, భద్రపరచాల్సింది, పోషించాల్సింది, అన్ని రీతులుగా కూడా భద్రపరచాల్సింది, సంరక్షించాల్సింది బాధ్యత భర్తది. ఇది సరి అయిన ప్రేమ. సింబలైజింగ్ లవ్ అంటే క్రీస్తు ప్రేమను సూచించే ప్రేమ. అంటే క్రీస్తును పోలిన ప్రేమ అన్నమాట భర్త ప్రేమ. క్రీస్తు ఎలా ప్రేమించాడు సంఘాన్ని? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టాడు. అలాగే భర్త తన భార్య కోసం ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. అవసరమైతే ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన కుమారుణ్ణి అనుగ్రహించెను. 1 యోహాను 3:16 మీరును ఒకరి నిమిత్తం ఒకరు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు అన్నాడు. యోహాను 3:16లో దేవుడు మన కోసం ప్రేమించి తన కుమారుని బలిగా ఇచ్చేశాడు. 1 యోహాను 3:16లో అదే రీతిగా మనం కూడా ఒకరి కోసం ఒకరు ప్రాణమే పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడు. మీరు దేవుని ప్రేమను ఎంత అనుభవిస్తారో ఇతరులకు అంత పంచగలరు. మీరు ఎందుకు పంచలేకపోతున్నారో తెలుసా? దేవుని దగ్గర నుంచి పొందలేకపోతున్నారు కాబట్టి ఎక్కువ దేవుని ప్రేమలో పొర్లాడండి, ఇతరులకు ప్రేమను పంచగలరు. క్రీస్తును పోలిన ప్రేమ ప్రతి భర్త తన భార్య పట్ల చూపించాలి. అనకాపల్లి సమీపంలో చెరుకు తోట నరకడానికి పనివాళ్ళు వెళ్ళారు. దాంట్లో ఒక జంట కూడా ఉన్నారు, భార్య భర్తలు. వీళ్ళందరూ మాట్లాడుకుంటా చెరుకు తోట కొడుతూ వెళ్తున్నారు. లోపల ఎలుగుబంటి పిల్లల్ని పెట్టింది. వీళ్ళ శబ్దాలకి పిల్లల్ని కాపాడుకోవడం కోసం వీళ్ళ మీద దాడి చేయడానికి ఆ ఎలుగుబంటి వచ్చేసింది. అంతే, ఎవరికి వాళ్ళు పారిపోతున్నారు. ఈ జంటలో భర్త పారిపోతున్నాడు, భార్య ఏమయ్యో 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 నరుస్తుంది. వెనక్కి కూడా తిరగలా, పరుగు వెళ్ళిపోయాడు. ఈమె ఏం చేయాలి? సరిగ్గా పరుగు పెట్టలేకపోతుంది, ఎలుగుబంటి వచ్చేస్తుంది. ఈమె భయపడిపోయి సొమ్మసిల్లిపోయి పడిపోయింది, స్పృహ తప్పిపోయింది. ఈ పరుగున తరుముతూ వచ్చినటువంటి ఎలుగుబంటి దగ్గరికి వచ్చింది అని చూసింది, చచ్చిపోయిందేమో అనుకుంది. అలా ముందుకెళ్ళి వాళ్ళని తరిమేసి వెనక్కి వెళ్ళిపోయింది పిల్లల దగ్గరికి. కాసేపటికి ఈమె కోలుకుంది. ఏడి భర్త? జాడలేడు. తన కోసం తను స్వార్థంగా తప్పించుకుని పారిపోయాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక వృద్ధులు జంట రైలు పట్టాలు దాటుతూ ఉన్నారు. అసలే ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చే టైం అయిపోయింది. పట్టాలు దాటుతంలో కంగారులో మోర్ హేస్ట్ లెస్ స్పీడ్ అంటాం. కంగారు ఎక్కువైపోయేటికి స్పీడ్ తగ్గిపోద్ది.
త్వరగా వేద్దాం అనుకుంటాం, తాళాలు ఈలోగా జారిపోతాయి, ఇది మళ్ళీ ఎక్స్ట్రా పని. ఆ రీతిగా ఏమైందంటే కంగారులో ఈమె బూటు కాలు పట్టాకిని కింద చెక్కకిని మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ బూట్ ఏమో రావట్లా. ఈలోగా సైరన్ ఆ మలుపులోంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేస్తుంది. నేను చెప్పేది జరిగిన సంగతి, వాస్తవం చెప్తున్నాను నేను. ఈలోగా ట్రైన్ వచ్చేస్తుంది, ఈ కాల్ రావట్లా. ఈమె అంటుంది, ఏమండి మీరు తప్పుకోండి, మీరు తప్పుకోండి. ఏంటి ఆ ఉద్దేశం? కనీసం మీరైనా తప్పించుకోండి అని. ఈయన ట్రై చేస్తున్నాడు కాలు లాగుదామని, రావట్లా రావట్లా. ట్రైన్ వచ్చేస్తుంది, మీరన్నా వెళ్ళిపోండి, మీరు తప్పించుకోండి అంటుంది ఆమె. అతను వెళ్ళలా, ఆమెను గట్టిగా పట్టేసుకున్నాడు. ట్రైన్ వాళ్ళిద్దరి మించి వెళ్ళిపోయింది. ట్రైన్ డ్రైవర్ ఆఖరిగా విన్న మాటలు ఏంటో తెలుసా? మేరీ మేరీ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ అంటూనే ఉన్నాడట. నీతోనే ఉన్నాను, కంగారు పడకు, నీతోనే ఉన్నాను అంటున్నాడు. ఆమె రక్షించే ప్రయత్నంలో ప్రాణం పెట్టేశాడు ఆమె కోసం. 2 సందర్భాలు మీ ముందు ఉంచాను. ఒకతను స్వార్థంగా భార్యను ప్రాణాపాయానికి వదిలేసి పారిపోయాడు. ఇంకొకతను భార్య కోసం వృద్ధాప్యంలో, కొత్తగా పెళ్ళైన రోజుల్లో కాదు, వృద్ధాప్యంలో సైతం ప్రాణం పెట్టాడు. మీకు ఈ విషయం చెప్పనివ్వండి. భక్తుడు అన్నాడు, ఆదాము యొక్క ప్రక్కటెముకను తీశాడు దేవుడు హవ్వను చేయడానికి. మనిషి శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ఎన్ని? 206. ఏ ఎముకనైనా తీయొచ్చు దేవుడు, కానీ ప్రక్కదే ఎందుకు తీశాడు? భక్తుడు అంటాడు, తలలోంచి తీయలేదు, అధికారం చలాయిస్తుందేమో అని. కాల్లోంచి తీయలేదు, పాదాల కింద తొక్కబడుతుంది అని. ప్రక్క నుంచి తీశాడు సమానంగా ఉండడానికి. ప్రక్కన ఉండేవాళ్ళు ఎవరు? సమానంగా ఉండేవాళ్ళు కదండి. పైన కింద కాకుండా పక్కన ఉండేవాళ్ళు ఎవరు? సమానమైన వాళ్ళు. గలతీ 3:28 ప్రకారం ఇందులో యూదుడని, గ్రీస్తుడని, స్వతంత్రుడని, దాసుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు, వీరందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు అన్నాడు. ప్రక్క నుంచి తీశాడు సమానంగా ఉండడానికి. చేతి క్రింద నుంచి తీశాడు కాపాడబడ్డానికి. గుండె ప్రక్క నుంచి తీశాడు ప్రేమింపబడ్డానికి అన్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది అది. Eve was not made from the head to rule the man, nor was she taken from the feet to be trampled upon. She was taken from the side to be equal with him. She was taken from under the arm to be protected, from under the heart to be beloved అంటాడు. అవును, గుండె ప్రక్క నుంచి తీశాడు ప్రేమింపబడాలి అని. కాబట్టి ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి. నేను 10 minutesలో ఈ సెషన్ ముగిస్తాను. తర్వాత బ్రేక్ తీసుకుని ఒక క్విజ్ ఉంటుంది, నా భార్య క్విజ్ పెడుతుంది. తర్వాత మరొక సెషన్లో టీచ్ చేస్తాను. ప్రేమను గురించి కొన్ని విషయాలు చెప్పనివ్వండి. అసలు ఎఫెసీ 5:25లో పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అన్నాడే, అది ప్రజెంట్ యాక్టివ్ ఎంపరేటివ్ ఫార్మ్ ఆఫ్ గ్రీక్ లాంగ్వేజ్లో ఉంది. అంటే వ్యాకరణం, గ్రామర్ ఎలా ఉందంటే ప్రజెంట్ టెన్స్, యాక్టివ్ ఫార్మ్, ఎంపరేటివ్. అంటే ఈ 3 విషయాలను అర్థం చేసుకుంటే ప్రేమను గురించిన ఆ విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిది, ఇది ప్రజెంట్ టెన్స్. అంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు అంటే ప్రేమించుచు ఉండుడి అని అర్థం. పెళ్లి రోజుకో పుట్టినరోజుకో కాదు
ప్రేమను వ్యక్తపరిచేది. పెళ్ళైన కొత్తలో కాదు ప్రేమను వ్యక్తపరిచేది. ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి. ఈ మాటకు సమాధానం చెప్పండి. క్రీస్తు మనల్ని ఎప్పుడెప్పుడు ప్రేమిస్తాడు? ఏమండి? ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువకని ఎళ్ళ కృప చూపుచున్నాను అన్నాడు. ఆయన వాత్సల్యం అనుదినం ఆయనకు నూతనంగా పుడుతుంది. హిస్ మర్సీస్ ఆర్ ఆల్వేస్ ఫ్రెష్. తాజా కృపలు ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రతి భర్త ప్రేమ ఎలా ఉండాలి? ప్రజెంట్ టెన్స్లో ఎల్లప్పుడూ ప్రేమించాలి. రెండవది, ఇట్స్ అన్ యాక్టివ్ ఫామ్. యాక్టివ్ ఫామ్ అంటే క్రియాపదాలే వాడాడు ప్రేమను వివరించడానికి. మొదటి కొరింథీ 13:4-7 వరకు మీరు చూస్తే ప్రేమను గురించి వివరించడానికి వాడిన పదాలు క్రియాపదాలు, వర్బ్ ఫార్మ్స్. కాబట్టి ప్రేమ అంటే భావం కాదు, ప్రేమ అంటే క్రియ. ఒక ఆవిడ అంటుంది, ఏంటంటే నన్ను పట్టించుకోవట్లేదు, ఈ మధ్య నన్ను ప్రేమించట్లేదు మీరు అని అంటే భర్త అంటున్నాడు, ఏమే నీకు తెలీదా నా మనసులో నీ మీద ఎంత ప్రేమో, నీకు తెలీదా నా మనసు అంటున్నాడు. నిజంగా మనసులో ప్రేమ ఉంటే అది దాగదు, వ్యక్తం అవుతుంది. వ్యక్తం అవ్వట్లేదు అంటే తగ్గిందన్నమాట. ప్రేమ క్రియల్లో వ్యక్తం అవ్వాలి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరలోకంలో ఉండిపోయి ఉంటే ప్రేమ ఎలాగవుద్ది? సానుభూతి అవ్వుద్ది. ఏమండి? సానుభూతి అవుద్ది, సింపతి అవుద్ది. రోడ్డు మీద ఎవరో యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడు, వెళ్తా ఏమనుకుంటాం? అయ్యయ్యో. నాకు ఒకసారి అనిపిస్తుంది, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి అతను అలా పడి ఉన్నాడు చచ్చిపోయి, వాళ్ళ భార్య బిడ్డలు ఎంత ఏడుస్తారో కదా. ఇది సానుభూతి. మనం ఏం చేయట్లే వాళ్ళ బాగో కోసం. ప్రేమ సానుభూతితో ఆగదు, క్రియలో కలగజేసుకుంటుంది. కాబట్టి ప్రేమ అంటే భావం కాదు, ప్రేమ అంటే క్రియ. మూడోది ఇట్స్ అన్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే ఆజ్ఞ. చెప్పండి ఏంటి? ఆజ్ఞ. దేవుడు బైబిల్లో సలహాలు ఇవ్వలేదు. విన్నారా? దేవుడు బైబిల్లో సలహాలు ఇవ్వలేదు. ఆయన చెప్పాడు అంటే శాసించాడు అన్నమాట. When God speaks, He commands. He doesn't suggest things. He doesn't give advice. He doesn't give suggestions. He commands. కాబట్టి స్త్రీకి లోబడు అని చెప్పాడు అంటే అదేంటి? ఆజ్ఞ. భర్తకు ప్రేమించు అని చెప్పాడంటే ఏంటది? ఆజ్ఞ. అంటే అర్థం, నీకు నచ్చకపోయినా ప్రేమించాల్సిందే, నీకు ఇష్టం లేకపోయినా ప్రేమించాల్సిందే. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే. ప్రేమించమని చెప్పాడు, నువ్వు ప్రేమించట్లేదు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఫ్రెండ్స్, we don't have a choice. No option. ఆప్షన్స్ లేవు. ప్రేమించాల్సిందే భర్త, లోబడాల్సిందే భార్య. నో ఆల్టర్నేటివ్, నో ఆప్షన్. ఎల్లప్పుడూ ప్రేమించాలి, క్రియారూపకంగా ప్రేమించాలి, తప్పక ప్రేమించాలి. ఇది ఆజ్ఞ కాబట్టి. అండర్స్టాండ్? ఇప్పుడు పని చేద్దాం. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 4-7 వరకు మనం అందరం కలిసి చదువుదాం. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 4-7 వరకు ప్రేమ అంటే ఏంటో పౌలు వర్ణిస్తున్నాడు. లవ్ చాప్టర్ 4-7 వరకు. అందరూ తీసారా? బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి దయచేసి. మనందరం కలిసి చదవబోతున్నాం. ఓకే?
రెడీ? అయితే చిన్న పని చేయాలి. అదేంటంటే ప్రేమ అన్న చోట మీ పేరు చదవండి. ఓకే? ప్రతి క్రియకు ముందు మీ పేరు పెట్టుకుని చదవండి. అర్థమైందని చెప్పింది? నేను అందరికి అర్థమైందా? అంటే ఎలా చదువుతారు? ప్రేమ దీర్ఘకాలము సహించును అని ఉంది కాబట్టి ఎలా చదవాలి? నేనైతే ఎలా చదవాలి? జాషువా దీర్ఘకాలము సహించును, జాషువా దయ చూపించును, ఇలా చదవాలి. ఓకేనా? రెడీ? మీ పేరు మీకు గుర్తుందా? ముందు తెలుసా? గుర్తు లేకపోతే పక్క వాళ్ళని అడగండి. మీరు చదవట్లేదు అంటే మీకు గుర్తులేదని అర్థం అన్నమాట. చదువుతారా? రెడీ, గెట్ సెట్ గో. జాషువా దీర్ఘకాలం సహించును, జాషువా దయ చూపించును. ఏం వినబట్లేదు నాకు. నాకు వినబట్లేదు. అలా కాదు, మళ్ళా ఈసారి ఆఖరిసారి బ్రేక్ ముందు గట్టిగా మీ పేరు మీ చెవులకు వినబడుతున్నంత గట్టిగా ఈ ప్రేమ అనే ఈ దైవ క్రియను ఎవరికి వారం నేను చేస్తాను అనే భావంతో అన్వయించుకోవడానికి మన పేర్లు పెట్టుకుని గట్టిగా చదువుదాం. మీకు చాలా ప్రయోజనం దీనివల్ల. ఓకే? గట్టి చదువుతారా? రైట్, స్టార్ట్. జాషువా దీర్ఘకాలం సహించును, జాషువా దయ చూపించును, జాషువా మత్సరపడడు, జాషువా డమ్మంగా ప్రవర్తింపడు, జాషువా ఉప్పొంగడు, జాషువా అమర్యాదగా నడవడు, జాషువా స్వప్రయోజనం విచారించడు, జాషువా త్వరగా కోపపడడు, జాషువా అపకారం మనసులో ఉంచుకొనడు, జాషువా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, జాషువా అన్నిటినీ తాళుకొనును, జాషువా అన్నిటినీ నమ్మును, జాషువా అన్నిటిని నిరీక్షించును, జాషువా అన్నిటినీ ఓర్చును. మీరు ఏం చేశారో తెలుసా? దేవునికి మాట ఇచ్చినట్టు మీ పేరు ప్రతిసారి ప్రస్తావిస్తూ పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారే, అలా చేసినట్టు. ఎవరి కోసం చెప్పండి? ఏమండి, ఏం చేస్తున్నారు? తప్ప ఉప్ప? ఎవరి మేలు కోసం? మీ మేలు కోసం, మీ కుటుంబ మేలు కోసం. మీరు ఈ రీతిగా ప్రేమించి చూడండి, వింత కార్యాలు చూస్తారు, ఆశ్చర్యాలు చూస్తారు. మీ జీవితం మిరకల్సే చూస్తారు. ప్రేమ అన్నిటికీ పరిష్కారం అండి. ప్రేమ సిమెంట్ లాంటిదండి. ఐక్యతను, బంధాన్ని పటిష్టం చేయడానికి ఈ రీతిగా నిస్వార్థంగా, త్యాగపూరితంగా పవిత్రపరిచేటట్లు క్రీస్తుని పోలిన సంతృప్తిపరిచే ప్రేమను అందరం కనపరుద్దాం. ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రేమించాల్సింది భర్త, భార్య? ఏమండి? భర్త ప్రేమించాలి, భార్య విధేయత చూపించాలి. భార్య ప్రేమించక్కర్లేదా? తీతు 2:5 ప్రకారం స్త్రీలు భర్తలను, శిశులను ప్రేమించి వారే ఉండాలని రాశాడు. ప్రేమ పరస్పరమైంది. మరి భర్తకి ఎందుకు చెప్పాడు? ఎక్కువ హెడ్గా చేశాడు కదా. కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి కఠినత్వంతో నాయకత్వం వహించకుండా ప్రేమతో నాయకత్వం వహించాలని భర్తకు ఎక్కువగా చెప్పాల్సి వచ్చింది. అధికారం ఇచ్చాడు కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మీకు వందనాలు. మేము మాట ఇచ్చాం మీ సన్నిధిలో, దీర్ఘకాలం సహిస్తామని, ఓర్చుకుంటామని, అపకారాన్ని మనసులో పెట్టుకోమని, నిరీక్షిస్తామని, స్వప్రయోజనాన్ని కోరకుండా జీవిత భాగస్వామి ప్రయోజనాన్ని కోరుతామని, అపకారాన్ని మనసులో ఉంచుకోమని, సత్యమందు సంతోషిస్తాం, దుర్నీతి అందు సంతోషపడమని, ఇలాంటి క్రియారూపకమైన ఎల్లప్పుడూ ఉండే తప్పనిసరి ప్రేమను మేము కనుపరచడానికి మాకు సహాయం చేయండి. మిగిలిన సమయాన్ని కూడా దీవించవలసిందని
యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.